ఈ రోజున మన జీవితాల పట్ల ప్రభు కలిగి ఉన్న కృపను బట్టి ప్రభు నామానికే మహిమ కలుగును గాక. గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన తనను తాను ఏం చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనము చూడబోతున్నాం. అదే రీతిగా మనల్ని మనము కూడా ఏమి చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని దయచేసి అందరం కలిసి చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఈరోజు మన అంశం ఏంటంటే తనను తాను అనేది ఈరోజు మన అంశం. ఓకే, యేసు ప్రభుల వారు చేసినటువంటి గొప్ప కార్యము మన కొరకు తనను తాను ఏం చేసుకున్నాడంట? దుష్టకాలములో నుండి మనలను విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము ఆయన తన్ను తాను అప్పగించుకున్నట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. దేవుని జనాంగమా, ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనను తాను అప్పగించుకొనకుండా ఉండి ఉంటే మన జీవితాల్లో విమోచన లేదు, పరలోకము లేదు, మనము నరకములో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అయితే మనల్ని ఆయన ఈ దుష్టకాలములో నుండి విమోచింపవలెనని, మనమందరం కూడా దుష్టకాలములో జీవించిన వారమే. పాపములో ఉన్నప్పుడు దుష్టకాలం, అది దుష్టుడు ఎలా చెప్తే అలాగున మనము మన కాలాన్ని గడిపినటువంటి వాళ్ళం. అయితే ప్రభువు అపవాది బంధకాల నుంచి, దుష్టుని కాలములో నుంచి మనల్ని విడిపించినాడు. విడిపించడానికి ఏం చేసినాడు అంటే తనను తాను అప్పగించుకొనెను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అప్పగించుకోవటం అంటే, అప్పగించుకోవడానికి ఏముండాలి? మనసు ఉండాలి. పని చేయడానికి మనసు ఉండాలి. అప్పగించుకోవడం అంటే ఈ పని నేను చేస్తే తప్ప మానవాళికి రక్షణ లేదు, నేను ఈ కార్యాన్ని, సిలువ కార్యాన్ని చేస్తే తప్ప మానవాళి నరకము నుంచి తప్పించబడదు, నేను ఈ కార్యాన్ని చేస్తే తప్ప నేను నా స్వరూపంలో చేసినటువంటి ఈ ప్రజలు తిరిగి నాతో కూడా పరలోకంలో ఉండలేరు. కనుక ప్రభు చేసినటువంటి పని ఏంటంటే మన కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. అప్పగించుకోవటం అంటే మనఃపూర్వకంగా తనను తాను వాలంటీర్గా అప్పగించుకోవటం. దేవుని ప్రజలరా, కొన్నిసార్లు మనకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది అవసరతలు చూసినప్పుడు మనముగా వాళ్ళకు సహాయం చేయడానికి ఇష్టపడతాం. అది మనఃపూర్వకంగా చేయడానికి ఇష్టపడ్డాం. మనమే ఆ పని చేయడానికి ముందుకు రావటం అన్నమాట. అయితే ఈ పని చేయడానికి ఎవరైనా ముందుకు రాగలరా అని అంటే, ఎవరు వచ్చినా వారు మనల్ని ఈ యొక్క దుష్టకాలములో నుండి, దుష్టుని చేతిలో నుంచి మాత్రం విడిపించడానికి శక్తి లేని వారే. ఎందుకంటే ఒకవేళ మనుషుడు, రాజు, లేకపోతే ఎవరైనా జ్ఞానవంతుడు, ధనవంతుడు మనల్ని విడిపించడానికి ముందుకొస్తే ఆ వ్యక్తి కూడా పాపములోనే పుట్టినవాడు కనుక మనల్ని దరిద్రము నుండి బయటకు తీయగలడేమో, లేకపోతే ఒకవేళ తక్కువ స్థాయిలో నుంచి ఒకవేళ ఎత్తు స్థాయిలోకి తీసుకురాగలడేమో, కానీ మనల్ని పాపములో నుంచి విడిపించగలిగిన స్థితి మాత్రం అతనికి లేదు. అయితే ఆ పని చేయడానికి పాపము లేనివాడైన యేసు ప్రభువే, పరిశుద్ధుడైన యేసు ప్రభువే ఆయన ఈ లోకానికి నీ కొరకు నా కొరకు రావడం జరిగింది. కాబట్టి ఈ సమయంలో ప్రభువు మన కొరకు తన్ను తాను అప్పగించుకునేటువంటి క్రమములో ఆయన చేసిన మరి ఒక పని చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఈ 2 మాటలు మీరు గమనించండి. 7వ వచనంలో అంటాడు తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. 8వ వచనంలో అంటాడు తన్ను తానే తగ్గించుకొనెను. దేవుని ప్రజలారా, మనకు రక్షణ ఇవ్వడానికి ఎవరు రిక్తుడిగా చేసుకోవాల్సి వచ్చింది, ఎవరు తన్ను తాను తగ్గించుకోవాల్సి వచ్చిందంటే, ఎవరైతే నిన్ను నన్ను చేసినాడో తన స్వరూపంలో, త్రిత్వములో ఒకరైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో కూడా సమానముగా ఉండినటువంటి వాడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకోవటం అంటే ఖాళీగా చేసుకోవటం అని అర్థం. ఒక గ్లాస్ నిండా నీళ్ళు ఉన్నాయనుకోండి, గ్లాసు ఖాళీ కావాలి అంటే సగం నీళ్ళు ఒలికేస్తే సగమే ఇంకా ఉంటాయి, అది ఖాళీ అయినట్టు కాదు. అయితే ఆ గ్లాస్ అంతటిని పూరా బోర్లించినప్పుడు నీళ్ళన్నీ కూడా కిందికి వెళ్ళిపోయి గ్లాసు మాత్రం ఖాళీ అవుతుంది చూడండి. అలా యేసు ప్రభు తన యొక్క దైవత్వంతో కూడా, లేకపోతే దేవునితో సమానముగా ఉండుట అనేటువంటి దాన్ని వదిలేసుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకోవడం అంటే ఏమీ లేనివాడుగా అయిపోవటం అన్నమాట. దేవుడు ఎక్కడా, మనం ఎక్కడా. అందుకే కీర్తనకారుడు అంటాడు, నరుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు అన్నాడు. అయితే దేవుడు యేసు ప్రభు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన అప్పగించుకున్నాడు, ఆయన రిక్తునిగా చేసుకున్నాడు, ఖాళీ చేసుకున్నాడు. 3వదిగా మనం గమనించినట్లయితే తన్ను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఎంత తగ్గించుకున్నాడు అనంటే, దేవుడే ఒక కన్య గర్భములో ఆయన రూపుదిద్దుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో, ఒక స్త్రీ గర్భంలో ఇమిడిపోయినాడు అంటే అర్థం ఏంటంటే ఆయన అంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఇంకా తగ్గించుకోవటంలో ఎలా ఉంది అంటే దాసుని స్వరూపము ధరించుకొని, హల్లెలూయా, దాసుని స్వరూపము ధరించుకొని. ఆయన యజమానుని స్వరూపం ధరించుకోలే, ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడు. అందుకే యేసు ప్రభుల వారు శిష్యులందరూ కుర్చీల మీద కూర్చుంటే ఆయన ఒక పల్లెములో నీళ్లు పోసి నడుముకు తువాలు కట్టుకొని వాళ్ళ పాదాలు గడగడం చేసినాడు. అది దాసుని స్వరూపం. దేవుని ప్రజలరా, దాసుడు అనేవాడు యజమానుడు ఏం చెప్తాడో దాన్ని 100% చేయాలి, అంతే. తండ్రి అయిన దేవుడు ఆయన ఈ లోకానికి పంపించింది ఎందుకు కొరకంటే మానవాళి కొరకు తనను తాను అప్పగించుకోవడానికి యేసు ప్రభుల వారిని పంపించినాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునియందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి ఈ సమయంలో ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన తన యొక్క స్వరూపాన్ని వదిలేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు ఇదంతా చేసినాడు అనంటే, నీ కొరకు, నా కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పాపి కొరకు ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అందరం చదువుదాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి
అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ మీరు గమనించినట్లయితే అప్పగించుకొనెను. దేవుని ప్రజలారా, సంఘముగా పిలువబడవలసినటువంటి మనము ఆయన సంఘముగా ఉండడానికి ఆయన చేసిన పని ఏంటంటే, మనలో ఏమి లేకుండా చేయాలనుకున్నాడు? కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక మనలను పరిశుద్ధముగాను నిర్దోషమైనదిగాను మహిమగలము సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలెనని దాని కొరకు మన కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. తనను తాను నీ కొరకు నా కొరకు అప్పగించుకున్న ప్రభు మన ప్రభు. ఆయన అప్పగించుకోవటంలో మనకు ఆశీర్వాదాలు వచ్చాయి. ఆయన అప్పగించుకోవటం వల్ల మనకు స్వస్థత కలిగింది. ఆయన అప్పగించుకోవటం వల్ల నీకు నాకు దేవునితో సంబంధం ఏర్పడింది. ఆయన అప్పగించుకోవటం వల్ల నీకు నాకు పరలోకంలో స్థానం దక్కింది. ఆయన అప్పగించుకోవటం వలన మనము శాశ్వత కాలము దేవునితో కూడా ఉండేటువంటి భాగ్యము దొరికింది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు గమనించినట్లయితే అక్కడ 20వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. ఇక్కడ పౌలు గలతీయులకు రాస్తూ ఒక మాట అంటున్నాడు. గలతీ 2:20లో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇప్పుడు అందరం కలిసి చదువుదాం. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. హల్లెలూయా. దేవుని ప్రజలరా, ఇప్పుడు పౌలు అనేటువంటి వ్యక్తి దేవుని ప్రేమను ఎరిగినటువంటి వాడై దమస్కు మార్గంలో ఉన్నటువంటి క్రైస్తవులు హింసించడానికి అధికార పత్రికలు పొంది ఆ మార్గంలో వెళ్తూ ఉండగా పునరుత్థానుడైన యేసయ్య ఆయనను దర్శించినాడు. తాను వెళ్తున్న గుర్రం మీద నుంచి ఆయన పడిపోయినాడు. సౌలు పడిపోతే సౌలు వాడు కింద పడిన తర్వాత కళ్ళు కనపడడం మానేసినాయి. ఆయన గుడ్డివాడైపోయినాడు, చూడలేకపోతున్నాడు. అప్పుడు ఒక స్వరం వింటున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. అప్పుడు అంటాడు, నీవెవడవు ప్రభువా అని అంటే, నీవు హింసించుచున్న నజరేయుడైన యేసును నేనే అన్నాడు. దేవుని ప్రజలారా, ప్రభు ఆయనను దర్శించటం, దాని తర్వాత ఆయన ఒక విశ్వాసిగా మార్చబడ్డం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఒకవేళ సౌలునే కనుక ప్రశ్నిస్తే, సౌలా ఇప్పుడు నువ్వు ఎందుకొరకు జీవిస్తున్నావు అని అంటే, ఆయన అంటాడు, ఇదిగో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను. ఎందుకంటే ఆయన నా కొరకు సిలువలో మరణించినాడు కాబట్టి, ఆయన నాకు రక్షణ అనుగ్రహించడానికి ఆ కార్యాన్ని చేసినవాడు కనుక, ఇక నుంచి నేను జీవించేటువంటి జీవితం నా కొరకు కాదు, నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా క్రీస్తు కొరకు నేను బ్రతుకుతాను అంటున్నాడు. హల్లెలూయా. ఈనాడు నా జీవితంలో నీ బ్రతుకు ఎందుకొరకు అని ఎవరైనా ప్రశ్న అడిగితే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని చెప్పాలి. నా మట్టుకైతే నా కుటుంబం కొరకు అని కాదు, నా మట్టుకైతే ధన సంపాదన కొరకని కాదు, నా మట్టుకైతే పేరు ప్రఖ్యాతులు పొందాలని కాదు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఎందుకంటే ఆయన నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. నేనిప్పుడు నన్ను నేను దేవునికి అప్పగించుకుంటున్నాను. హల్లెలూయా. దేవుని ప్రజలారా, దేవుని విశ్వాసులారా, ప్రతి ఒక్కరం ఇదే దృక్పథంతో, ఇదే మనసుతో మనల్ని మనం ప్రభుకు సమర్పించుకొని జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇది ప్రభు తన్ను తాను మన కొరకు చేసినటువంటి పని. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే,
నేను క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా నన్ను నేను ప్రభుకు అప్పగించుకొని జీవిస్తాను. దయచేసి గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 ఎవరైనా చదువుతారా? ప్రతి మనుష్యుడు ఎవరిని పరీక్షించుకోవాలా? తనను తాను పరీక్షించుకోవాలి. మనం అందరం ఎలాంటి వాళ్ళమంటే పక్కోళ్ళను పరీక్షించే వాళ్ళం కదా. మన ఆలోచనలన్నీ ఎట్లుంటాయంటే పక్కోళ్ళు ఎట్లున్నారు, పక్కోళ్ళ విశ్వాసం ఎట్లుంది, వాళ్ళకు శ్రమలు వస్తే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, వాళ్లకు అన్నీ కలిగినప్పుడు వాళ్ళు ఎట్లా బ్రతుకుతున్నారు. ఇవి మనం పక్కోళ్ళను పరీక్షించడమే ఎక్కువై మనల్ని మనం పరీక్షించుకోవడం మర్చిపోతూ ఉంటాం. అయితే ప్రభు వాక్యంలో మనం గమనిస్తే ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. నన్ను నేను పరీక్షించుకోవాలి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఏ విషయాల్లో పరీక్షించుకోవాలి అని అంటే మన యొక్క విశ్వాస విషయంలో మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఏ విషయంలో పరీక్షించుకోవాలమ్మా? మన విశ్వాసం ఎంతగా ఉంది ప్రభువులో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తే అక్కడ పౌలు చెప్పినటువంటి మాట, మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. చదవండి అమ్మా. రైట్, చాలు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలి. నేను ప్రభువులో విశ్వాసం కలిగినటువంటి వ్యక్తినేనా? అన్నీ బాగున్నప్పుడే దేవుల్లో విశ్వాసాన్ని కలిగి ఉంటున్నానా? లేక అప్పుడప్పుడు ఏవైనా కొదువలు వచ్చినా, కొరతలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా నేను దేవునిలో విశ్వాసంలో స్థిరముగా ఉండగలుగుతున్నానా? లేక శ్రమలు వచ్చినప్పుడు నేను దేవునిలో విశ్వాసంతో కొనసాగగలుగుతున్నానా అనేటువంటి ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. అన్నీ ఉన్నప్పుడు విశ్వాసం చాలా దండిగా ఉన్నట్టుగా కనబడుతుంది, చాలా ఉన్నట్టుగా కనబడుతుంది. శ్రమలు వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు మన విశ్వాసంలో మనము తగ్గిపోవాల్సిన అవసరము ఉండకూడదు. యోబు జీవితంలో ఒక ఉత్కృష్టమైన స్థితిలో నుంచి, కొండ స్థితి అనగా ఉన్నతమైన స్థితిలో నుంచి ఒక్కసారి లోయ అనుభవంలోనికి ఆయన జీవితం వచ్చేసింది. ఉన్నవన్నీ కోల్పోయినాడు. పిల్లల్ని కోల్పోయినాడు, 10 మందిని ఒక్క రోజులోనే. పశు సంపద కోల్పోయినాడు. మరుసటి దినం తన ఆరోగ్యాన్ని కోల్పోయినాడు. ఉన్నట్టుండి అన్నీ కూడా శరీరం మీద కురుపులు వచ్చేసినాయి. ఇంట్లో నెమ్మదిగా అలా కూర్చోవడానికి వీలేని పరిస్థితి ఏర్పడింది. తీవ్రమైనటువంటి అనారోగ్యాన్ని కలిగి ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును కాక అనే మాట అంటున్నాడు. దేవుని జనాంగమా, ఈ రోజున మన జీవితంలో మనము విశ్వాసాన్ని ఎంత కలిగి ఉన్నాం? ఎలాంటి పరిస్థితుల్లో మన విశ్వాసాన్ని మనము కంటిన్యూ చేయగలుగుతున్నాం? ఈ ప్రశ్న మనము ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. రెండవదిగా మనము గమనించినట్లయితే మన యొక్క హృదయాలను మనం పరీక్షించుకోవాలి అంట. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి అమ్మా. చాలు. దేవునినే సంతోషపెట్టువారమై మన హృదయములను పరీక్షించు. మన హృదయాలు దేవుని పట్ల ఎలా ఉన్నాయి? దేవుని ప్రజల వాక్యంలో మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి గలది అంట. ఈ హృదయము సరిగా దేవుని పట్ల ప్రవర్తిస్తుందా లేదా మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని ప్రజలరా, వాక్యంలోనే రాయబడింది, హృదయము కొన్నిటికంటే మోసకరమైనది ఉందా? ఏమని రాయబడింది? అన్నిటికంటే అని ఉంది. అంటే ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటికంటే మోసకరమైనది ఎక్కడుంది? ఇక్కడే ఉంది. అదేంది? నీ హృదయము నా హృదయమే. హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయములో ఏమైతే ఉంటాయో బయట శరీరం కూడా అదే ప్రవర్తిస్తుంది. గమనించండి,
హృదయంలో ఏమైతే ఉంటాయో, ఒకవేళ ధనాశ ఉందనుకోండి, ఈ వ్యక్తి ఎప్పుడు చూసినా డబ్బు మీదనే మనసు పెట్టుకుంటాడు. యూదా ఇస్కరియోతు లాగా అన్నమాట. ఒకవేళ అధికారం మీద మనసు ఉందనుకోండి, ఎప్పుడెప్పుడు నేను పైకెక్కిపోవాలా, నేను దేవుని కంటే ఎక్కువగా వెళ్ళిపోవాలని లూసిఫర్ అనేటువంటి ఆ దూత పరలోకంలో కూడా అలాంటి పని చేసినట్టుగా మనం చూస్తాం. అంటే అందరికంటే నేను పైన ఉండాలా, అందరికీ నేను కనపడాలా, ఇలాంటి మనసు లోపల ఉండేది ఎప్పుడు కనపడుతుంది తెలుసా? బయట యాక్షన్లో కనపడుతుంటుంది. అప్పుడు ప్రతి ఒక్కరి మనసును, హృదయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. దేవుని ప్రజలరా, ఈరోజు మన హృదయం దేవుని పట్ల ఎలా ఉంది? దేవుడు మన హృదయాన్ని చూసి ఆయన పరీక్షించినప్పుడు ఈ హృదయం చక్కగా ఉంది. అందుకే దావీదును చూసి ఏమన్నాడు? దావీదు, చెప్పండి, దావీదు నా హృదయానుసారుడు. దావీదు తన హృదయానుసారుడు కాదు, దావీదు నా హృదయానుసారుడు. నా హృదయంలో ఏమైతే ఉందో దాన్ని ఎరిగి ఆ రీతిగా ప్రవర్తించేవాడు దావీదు. అందుకే ఆయన నా హృదయానుసారుడు అని నేను చెప్తున్నాను. దేవుని ప్రజలరా, ఈనాడు ప్రభు నీ గురించి, నా గురించి ఈ మాట చెప్పగలడా? ఇది ప్రశ్న. ఈమె నా హృదయానుసారాలు, ఈ వ్యక్తి నా హృదయానుసారమైనటువంటి వ్యక్తి అని దేవుడు చెప్పగలిగిన స్థితిలో మన జీవితాన్ని మనం కలిగి ఉండాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మొదట మన జీవితంలో విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో పరీక్షించుకోవాలి. రెండవది, మన హృదయాలు దేవుని పట్ల ఎలా ఉన్నాయో పరీక్షించుకోవాలి. మూడవదిగా గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని మనము గమనిద్దాం. అక్కడ మన పనిని మనం పరీక్షించుకోవాలి. మనం ఉదయం లేచినప్పటి నుంచి పనులు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారా? పనులు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ప్రతి ఒక్కరం పనులు చేస్తాం. అంటే ఉద్యోగాలే కాదు, ఇంట్లో పనులు ఉంటాయి, బయట పనులు ఉంటాయి, చర్చిలో పనులు ఉంటాయి, మన వ్యక్తిగత పనులు ఉంటాయి, కుటుంబానికి సంబంధించిన పనులు ఉంటాయి. అయితే ఇక్కడ గమనించండి, గలతీ 6:4 చదవమ్మా. ప్రతి వాడును తాను చేయు పనిని ఏం చేయాలంట? పరీక్షించాలి. దేవుని ప్రజలరా, ఈ రోజున విశ్వాసులమైనటువంటి మనం మన పనిని మనం పరీక్షించాలి. క్రైస్తవ జీవితంలో మాట వేరు, తీరు వేరు, రెండు అట్లా ఉంటాయా? మాట ఏదో, తీరు కూడా అదే. ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి. దేవుని ప్రజలరా, పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరు నన్ను పోలి, నేను ఏదైతే చెప్తున్నానో యేసయ్యను గురించి, ఆ యేసయ్య ఎలాంటి వాడో నేను కూడా ఆ రీతిగా పరిశుద్ధంగా జీవిస్తున్నాను కనుక మీరు కూడా నన్ను పోలి నడుచుకోరుడి అంటున్నాడు. మన పనిని మనం పరీక్షించుకోవాలి. దేవుని ప్రజలరా, ఇది మూడవది. నాలుగవదిగా గమనించినప్పుడు దేవుని వాక్యంలో మనం చూస్తే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అనేటువంటి మాట మనము చూస్తాం. కొంత ఆ మాటను మనం గమనిద్దాం. సమస్తమును పరీక్షించి మనము మేలైన దానిని చేపట్టాలి. మేలైనది ఆపోజిట్ ఏంటి? కీడు. కనుక విశ్వాసులమైనటువంటి మనం మన జీవితంలో మేలైనదేదో దాన్ని చేయాలి. ఇతరులకు కీడైనది మనం చేయకూడదు, ఇతరులకు కష్టాన్ని కలిగించేది మనం చేయకూడదు. అలా కలిగించేవి రకరకాలుగా ఉంటాయి. ఇతరుల పట్ల మన దృక్పథం సరి అయినదిగా మనం కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని ప్రజలరా, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి, విశ్వాసంలో పరీక్షించుకోవాలి, హృదయాల్ని పరీక్షించుకోవాలి, పని విషయంలో పరీక్షించుకోవాలి. మేలైనది ఏదో అది పరీక్షించి దాన్ని మనము చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని ప్రజలరా, మరి ఈ సమయంలో మన జీవితంలో మనము చేయవలసినటువంటి పనులు మనం గమనించినప్పుడు మొదట మనల్ని మనము తగ్గించుకోవడానికి ఇష్టపడాలి, పరీక్షించుకోవాలి మన జీవితాల్లో. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం,
అక్కడ మనం గమనించినట్లయితే ఇప్పటిదాకా 4 విషయాల్లో మనం పరీక్షించుకోవాలని చెప్తూ ఉన్నాం. ఇప్పుడు 5వదిగా మనం చూద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటుకొనకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. మనల్ని మనం ఏం చేసుకోవాలంటామా? ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా. మన జీవితంలో కూడా ఇహలోకంలో ఉండాల్సిందే మనం. ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నాడు. ఈ లోకమంతా కూడా దేంట్లో ఉందంట? చీకట్లో ఉంది, పాపములో ఉంది. అయితే పాపలోకములో ప్రభు ఉన్నా ఆ పాపాన్ని తనలోనికి ఏనాడు కూడా తీసుకోలేదు. హల్లెలూయా. అందుకే అన్నాడు, నేను నాలో పాపం ఉంది అని మీలో ఎవడైనా చెప్పగలడా అన్నాడు, రుజువు చేయగలడా అన్నాడు. ఒక విశ్వాసి ఈ లోకంలో పాపం అనేటువంటి సముద్రం మీద ప్రయాణం చేస్తున్నాడు. ఓడలాగా అనుకోండి, ఒక పెద్ద ఓడలాగా. ఓడ నీళ్ళలో పోతుందా, నీళ్ళ పైన పోతుందా అమ్మా? నీళ్ళ పైన పోతుంది. అయితే సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ ఓడలోకి వచ్చినాయి అనుకోండి, ఓడేమవుతుంది? చిన్న రంధ్రం ఉన్నా చాలు, ఓడకు నీళ్ళన్నీ ఏమవుతాయి? లోపలికి వస్తాయి. ఒక చిన్న పాపం ఉంటే చాలు మన ఆత్మీయ జీవితంలో మెల్లిగా నీళ్లు లోపలికి వస్తూనే ఉంటాయి. ఇహలోకం మనలోనికి వచ్చేస్తూ ఉంటుంది. నేత్రాశ వచ్చిందా, నెక్స్ట్ టైం వస్తుంది శరీరాశ వచ్చేస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది? అబద్ధాలు వస్తాయి. ఎగ్జాంపుల్, దావీదు జీవితాన్ని చెప్తున్నాను. దావీదు యుద్ధానికి పోవాల్సిన వాడు మిద్దె మీద తిరుగుతున్నాడు, ఇంటి దగ్గర కూర్చొని రాజా భవనంలో తిరుగుతున్నాడు. అనుకోనని సంఘటన ఒకటి చూసినాడు. ఆ స్త్రీ పట్ల తన యొక్క దృష్టి మళ్ళింది. మెల్లిగా నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయి, లోకం లోపలికి వచ్చేస్తుంది, ఇహలోక విషయాలు ఆయన లోపలికి వచ్చేస్తూ ఉన్నాయి. సరే, నేత్రాలతో చూసినాడు. అన్నాడు అక్కడ ఉన్నటువంటి పనులతో, ఆమె ఎవరో తీసుకురాపండి, విచారించి నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. మాటతో పాపం చేసినాడు. వచ్చింది శరీరంతో పాపం చేసినాడు. తర్వాత ఆమె భర్తను చంపించినాడు దావీదు మహారాజు. తర్వాత అదంతా దాపెట్టుకొని తన బ్రతుకును ఏమీ ఎరగనట్టుగా, ఎవరికి తెలియనట్టుగా ఆయన బ్రతుకుతూ ఉంటే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు ఒక ప్రవక్త ద్వారా. ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు భయపడిపోయినాడు దావీదు మహారాజు. భయపడిపోయి తన జీవితంలో తను చేసిన పాపాన్ని అంతటిని కూడా ఒప్పుకున్నాడు. ఇహలోక మాలిన్యము మనకు అంటుకొనకుండా మనల్ని మనం ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలి. నేత్రాల ద్వారా మలినం అంటుతుందేమో, మాటల ద్వారా మలినం అంటుతుందేమో, చేతి పనుల ద్వారా నా ఆత్మీయ జీవితానికి మలినం అంటుతుందేమో, నా ఆలోచనల ద్వారా నా యొక్క జీవితానికి మలినం అంటుతుందేమో, మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. దేవుని ప్రజలరా, యేసు ప్రభుల వారు ఏ రీతిగా ఇహలోక మాలిన్యము తనకు అంటుకొనకుండా ఎలా జీవించినాడో, శిష్యులు ఏ రీతిగా తమ జీవితాల్లో మాలిన్యం అంటుకొనకుండా వాళ్ళు బ్రతికారో, పౌలు ఏ రీతిగా ఇహలోక మాలిన్యం తనకు అంటుకొనకుండా పరిశుద్ధంగా తన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకొని తన జీవిత యాత్రలో అద్భుతాలు చేసినాడో, పరిచర్య చేశాడో, ఆ రీతిగా నీవు నేను కూడా ఇహలోక మాలిన్యము మనకు అంటుకొనకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. లోకం మనల్ని ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మనకేది ఇష్టమో దాన్నే మన ముందుకు తీసుకొని వస్తాడు అపవాది. మన అవసరత ఏందో దాన్నే మన ముందుకు తీసుకొని వస్తాడు. అక్కడ పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. వాడికి చిక్కుబడకుండా మనల్ని మనం కాపాడుకోవాల్సిన వారముగా ఉంటున్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో ఇహలోక మాలిన్యము మనకు అంటుకొనకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. ఎలా ఇహలోక మాలిన్యం మనకు అంటుతుందో తెలుసా? ఎలా కలుగుతుంది అంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి.
ఎలా మనకు ఇహలోకం మాలిన్యం అంటుతుంది అంటే సహవాసము ద్వారా, ఫ్రెండ్షిప్ ద్వారా. గమనించండి, చదువుతున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. ఎప్పుడైతే మనము అవిశ్వాసులతో జోడుగా ఉంటామో అక్కడి నుంచి వస్తుంది. అందుకే కీర్తనకారుడు మొదటి అధ్యాయంలోనే రాస్తాడు. ఏమని రాస్తాడు? అందరికి వచ్చిన వాక్యమే అది. చెప్పండి, నేను స్టార్ట్ చేస్తాను, మీరు కంటిన్యూ చేయండి. దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుండు చోట నిలువక, కూర్చుండక, నడువక. అలాంటి వాళ్ళతో కనుక మనం ఉండకుండా పోతే మన లైఫ్లో మనం ఇహలోక మాల్యం నుండి తప్పించుకున్నట్టే. ఇప్పట్లో ఈ దుష్టులతో సహవాసం చేయటంలా, పాపులతో సహవాసం చేయటంలే, కానీ దేంతో సహవాసం చేస్తున్నారు ప్రజలు? దీంతో సహవాసం చేస్తున్నారు. ఇది మనుషుల కంటే డేంజరస్ అన్నమాట. ఇది ఈనాడు యవనస్తులు, ఈనాడు పెద్దలు, లోకస్తులు తమ ఇష్టానుసారంగా బ్రతకాలనుకున్న వారికి పాపమంతా ఎక్కడ కనపడుతుంది? చేతిలోనే కనపడుతుంది. కాబట్టి ఒకసారి దీన్ని పట్టుకుంటే దీన్ని వదిలిపెట్టరు. ఇక దేవుని ప్రజలారా, ఇది ఎలాంటిదంటే పట్టుకుంటే స్టార్టింగ్లో మనం పట్టుకుంటాం, తర్వాత ఏం చేస్తుంది? అదే మనల్ని పట్టుకుంటుంది, అది విడిచిపెట్టదు. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు అన్ని రకాల అనుభవాల గుండా మనం వెళ్తూ ఉన్నాం. దేవుని ప్రజలారా, మరి ఈ సమయంలో మనము ఎవరితో జోడి కడుతున్నాం? దేవుని బిడ్డలతోనా లేక అవిశ్వాసులతోనా? నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే అక్కడ ఉండాలా. ఎక్కువ ఉన్నావనుకో, నువ్వు పాపం చేయడానికి కారణము అవుతుందేమో. కాబట్టి అక్కడి నుంచి ఏం చేయాలా? మళ్ళీ పక్కకు నిన్ను నువ్వు కాపాడుకోవాలా. దుష్టుల సహవాసంలో నుంచి నువ్వు పక్కకు వచ్చేయాలా. యోసేపు దుష్టత్వంతో కూడినటువంటి ఆ స్త్రీ తనతో పాపం చేయమన్నప్పుడు అక్కడి నుంచి పక్కకు వచ్చేసినాడు ఆయన. ఏం కాదులే, నేను సాధించుకుంటాలే అనుకుంటే కుదరదు. పారిపోయే దినాలు ఉన్నాయి, పారగొట్టాల్సిన దినాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మనము ఇహలోక మాలిన్యము, సహవాసం ద్వారా ఏర్పడేటువంటి ఆ ఇహలోక మాలిన్యానికి దూరంగా ఉండాలి. దేవుని ప్రజలరా, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మన జీవితంలో మనము ఎప్పుడైతే ప్రభు ఎదుట మనల్ని మనం హృదయాల్ని పరీక్షించుకుంటామో, విశ్వాసాన్ని పరీక్షించుకుంటామో, పనులను పరీక్షించుకుంటామో, మేలైన దాన్ని పరీక్షించుకుంటామో, ఇహలోక మాలిన్యం మనకు అంటుకొనకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకుంటామో, అప్పుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు గమనించండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ఒక విశ్వాసి తనను తాను ఏమి చేసుకోవాలని ప్రభు కోరుతున్నాడో ఇక్కడ గమనిద్దాం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎన్ని పనులు ఉన్నాయి ఇక్కడ చెప్పండి? ఎన్ని చేయాలా విశ్వాసి? ఉపేక్షించుకోవాలా, సిలువనెత్తుకోవాలా, వెంబడించాలి. ఉపేక్షించుకోవటము అంటే ఏంటి అంటే నీ ఇష్టాయిష్టాల్ని పక్కకు పెట్టేయడం. అర్థమవుతుందా? నేను నా ఇష్టాయిష్టాలుగా ప్రవర్తిస్తాను అంటే కాదు. ఆయన అంటున్నాడు ఉపేక్షించుకోవాలి అంటే నీకు ఏదైతే ఇష్టమో దాన్ని నువ్వు వదిలేసుకోవాలి. సైన్యంలో చేరేటువంటి వ్యక్తికి మొట్టమొదట నియమం ఏంటి అంటే నీ ఇష్టాలు వదిలేస్తేనే చేరు లోపల, లేకపోతే నువ్వు సైన్యంలో పనికి రావు. అలానే క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనం మన ఇష్టాల్ని ఉపేక్షించుకోవాలి, వాటిని అన్నింటినీ పక్కకు పెట్టాలి. రెండోది ఏం చేయాలి? మన సిలువను మనము ఎత్తుకోవాలి. అలా ప్రతిరోజు సిలువను ఎత్తుకొని నడవాలా. ప్రతిరోజు నువ్వు ఒక క్రైస్తవ విశ్వాసివి అని అంటే మెడలో సిలువేసుకుంటే కాదు, నీ ప్రవర్తనలో యేసు ప్రభు యొక్క
విశ్వాసిగా యేసు ప్రభు నమ్మిన వ్యక్తిగా నీ జీవితంలో నువ్వు క్రీస్తును మోస్తున్న వ్యక్తిగా నువ్వు ప్రపంచానికి కనబడాలి. సిలువనెత్తుకొని ఏం చేయాలి? ఎటు పడితే అటు పొమ్మన్నాడా? ఏమంటున్నాడు అక్కడ? నన్ను వెంబడింపవలెను. కొంతమంది ఉపేక్షించుకుంటారు, కొంతమంది సిలువనెత్తుకుంటారు. అయితే ఎక్కడ పోతుంటారు? వాళ్ళకి ఇష్టమైన మార్గాల్లో వాళ్ళు పోతుంటారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుడు ఏమంటాడో తెలుసా? మిమ్మల్ని బట్టి కదా నా నామం అన్య జనుల ఎదుట దూషింపబడుచున్నది. క్రిస్టియన్స్ అని చెప్పుకుంటాం, అబద్ధాలు చెప్తుంటాం. మేము క్రైస్తవులము అని అంటాం, సిలువనెత్తుకున్నట్టుగానే కనబడతాం, మోసం చేస్తూ ఉంటారు. మేము క్రైస్తవులం అంటారు, సిలువనెత్తుకుంటారు, కొట్లాడుతూనే ఉంటారు. ఇది ఎలా? నువ్వు ఆయన వెంబడించేటప్పుడు, ఆ సిలువ కింద ఉన్నప్పుడు, నిన్ను నువ్వు ఉపేక్షించుకున్నప్పుడు, క్రీస్తు ఆయన సిలువ మోసేటప్పుడు ఎక్కడ కూడా ఎదిరింపులు లేవు. ఏయ్, నేను ఇప్పుడు సిలువ మోస్తున్న టైం వస్తుంది, మీ కథ చేస్తా అన్నాడా? బెదిరింపులు లేవు, ఎదిరింపులు లేవు, బెదిరింపులు లేవు. క్రైస్తవ జీవితంలో మనం కూడా సిలువెత్తుకున్నాక మనల్ని మనం ఏం చేసుకోవాలి? వెంబడించడమే చేయాలి, ప్రభువును వెంబడించడమే చేయాలి. పౌలు తన జీవితంలో తను శ్రమలు పొందుతున్నప్పుడు ఎప్పుడు కూడా దేన్ని జ్ఞాపకం చేసుకునేవాడంటే, యేసయ్య తన కొరకు పొందిన శ్రమలు తలంచుకున్నప్పుడు ఈయన తాను పొందుతున్న శ్రమలు అవి ఎన్నదగినవి కావు అనుకున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఈ రోజున మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయన్ని వెంబడించాలి అనుకున్నప్పుడు మన సిలువను మనం ఎత్తుకొని ఆయనను నెమ్మదిగా వెంబడించాల్సిందే. ఇది మాటలతో కాదు, చేతలతో మాత్రమే చూపించగలిగినటువంటి కార్యం. చేతలు, మాటలు ఏమన్నా చెప్పొచ్చు, కానీ చేతల్లో, క్రియల్లో మనల్ని మనం చూపించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎగ్జాంపుల్స్ చెప్తాను. యోసేపు మరి తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని దేవుని వెంబడించినాడా లేదా? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు, ఇలా ప్రభువును వెంబడించిన వాళ్ళందరూ కూడా తమను తాము ఉపేక్షించుకొని తమ సిలువనెత్తుకొని ప్రభువును వెంబడించారు. శిష్యులు మొదటి శతాబ్దంలో భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినాయి వాళ్ళకి. ఆ శ్రమల్లో రకరకాల శ్రమలు వచ్చినాయి. పెద్ద ఆడిటోరియం, దానిలో క్రైస్తవులు పెట్టారు, చుట్టూరా అందరూ కూర్చున్నారు, అవిశ్వాసులు, రాజులు కూర్చున్నారు. సింహాలను ఆ ఆడిటోరియంలోకి వదిలేసినారు. ఉపేక్షించుకున్న వాళ్ళు ఉన్నారు, సిలువనెత్తుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రభువును వెంబడిస్తున్న వాళ్ళు అక్కడ ఉన్నారు. సింహాలు అక్కడున్న వాళ్ళందరినీ కూడా చంపేసినాయి. దాంట్లో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. అయినా కూడా ప్రభువును వెంబడించడంలో వాళ్ళు వెనుక తీయలేదు. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ప్రభువును వెంబడించడంలో మనము శ్రమపడ్డానికైనా సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. పరీక్షింపబడవలసినటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మనము దాని కొరకు కూడా మనల్ని మనం ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని ప్రభువును వెంబడించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. కనుక ఈ సమయంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాల్సినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. గమనించండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ఇక్కడ ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తూ సంఘము వధువుగా తనను తాను సిద్ధపరచుకుంటున్నటువంటి పరిస్థితి మనం గమనించగలుగుతాం. దయచేసి చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం చదవండి ఎవరైనా ఒకరు. రైట్, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఎవరండి ఆయన భార్య? చెప్పాలి, ఎవరు? యేసయ్య పెళ్లి కుమారుడైతే సంఘము ఆయన యొక్క పెళ్లి కుమార్తె, అంటే మనమే. మరి మనము అనుకుంటున్నాం, గుంపులో
వెళ్ళిపోతాంలే అనుకుంటారేమో, అలా వెళ్ళిపోం. మనము ప్రభు రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నామా? ఇది ప్రశ్న. పెళ్లి కుమారుడు రాబోతున్నాడు అంటే పెళ్లి కుమార్తె సిద్ధపడుతుందా, సిద్ధపడదా? చాలా పెళ్ళిళ్ళు అటెండ్ అవుతూ ఉంటాం. సిద్ధపడకుండా వచ్చిన పెళ్లి కుమార్తెను ఎప్పుడైనా చూసినారా మీరు? చేయాల్సిన దానికంటే, చేసుకోవాల్సినటువంటి దానికంటే ఇంకా ఎక్కువగా సిద్ధపడి పెళ్లి కుమారుడిని ఎంతగా నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలనా అని సిద్ధపడే వాళ్ళు కూడా ఉంటారు. అలా మన ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఆయన భార్యగా, ఆయన సంఘ వధువుగా, పెళ్లి కుమార్తెగా నన్ను నేను ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. నా యొక్క వరుడు రాబోతున్నాడు, మా ఆయన రాబోతున్నాడు అంటారు కదా. పెళ్ళైన వాళ్ళు ఏమంటారు? మా ఆయన వస్తాడు, ఆయనకి ఇవన్నీ ఇష్టం, నేను ఇట్లుంటే ఇష్టం ఆయనకి అనుకునే భార్యలు ఉంటారు. దేవుని ప్రజలరా, ఇక్కడ నేనేమంటున్నానంటే ప్రభు రాబోతున్నాడు, నా వరుడు రాబోతున్నాడు, నేను సిద్ధపాటు కలిగి ఉన్నానా ఆయన రిసీవ్ చేసుకోవడానికి? ఆయన కొరకు నన్ను నేను సిద్ధపరచుకుంటున్నానా? ఆయన కోరిన లక్షణాలతో నేను ఎదురుగా ఆయనకు నిలబడాలి కనుక నన్ను నేను ఆయత్తపరచుకోవాలి. ఆయన నాలో పవిత్రతను చూడాలి, ఆయన నాలో తగ్గింపును చూడాలి, ఆయన నాలో నీతిని చూడాలి, ఆయన నాలో న్యాయమైన స్థితిని చూడాలి. ఆయనకు ఇష్టమైన రీతిలో నన్ను నేను అలంకరించుకొని ఆయన రాకడ కొరకు నేను ఎదురు చూస్తాను. సిద్ధపరచుకోవాలా. సిద్ధపాటు లేకుండా ఉన్నటువంటి కన్యకలు కొంతమంది ఉన్నారు కదండి. 10 మంది కన్యకలు ఉన్నారు. 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేనివారు. వరుడు వచ్చినాడు, అయితే 5 మంది సిద్ధపాటు కలిగిన వారు వాళ్ళతో పెళ్లి కుమార్తె కూడా వెళ్ళిపోయినారు. మరి 5 మంది తలుపు బయటనే నిలబడి పోయినారు. దేవుని ప్రజలారా, మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరత ఉంది. గమనించుకోండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చదవాల్సిందిగా కోరుతున్నాను. ఏం కలిగి ఉండాలంటమ్మా? అనకువయు స్వబుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రములతోనే కానీ జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక వేటితో అలంకరించుకోకూడదు, వేటితో అలంకరించుకోవాలో ఇక్కడ చెప్తున్నాడు పౌలు తిమోతికి. సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవలెను. దేవుని ప్రజలరా, ఓవర్గా మేకప్ వేసుకున్నారనుకోండి, ఏమంటాం చెప్పండి? అసలు మామూలుగా ఉంటేనే బాగుంటుంది, కొంచెం వరకు అయితే బాగుంటుంది మేకప్. అలాంటివి ఏమన్నా కొంచెం అందానికి ఉపయోగపడతాయంటే, ఓవర్గా మేకప్ చేస్తే ఏమంటాం మనం? అలాంటి వాళ్ళు కనపడుతుంటారు కదా అప్పుడప్పుడు, మనకు ఎర్రగా వేసింటారు. చెప్పండి, మీకు తెలుసు కదా అవన్నీ. లిప్స్టిక్ వేస్తారు కదా, మరి అంత కనపడంగా ఇంక ఏమనుకుంటాం మనం? ఇంకొకసారి చూడడానికి కూడా ఇష్టపడం. అవునా కాదు? ఎందుకంటే మనకు భయం వేస్తుంది. అట్లా అలంకరించుకోవద్దు. సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. ఇష్టపడాలా అవతలలో మనం చూడడానికి. బయట బాహ్యాన్ని బట్టి కాదు, మన అంతరంగ జీవితాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి. డబ్బు ఉందా లేదా కాదు లెక్క. సాత్వికం ఉందా, తగ్గింపు ఉందా, ప్రేమ ఉందా, కలుపుగోలుతనం ఉందా, యథార్థత ఉందా, చాలు. నేను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు, హల్లెలూయా. కానీ నీలో సాత్వికము, ప్రేమ, తగ్గింపు, యథార్థత, నీతి, న్యాయం, కనికరం కనబడినప్పుడు ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా నీకు ఆకర్షితులు అవుతారు. ఆ అమ్మాయి మంచిదయా, చెప్పకుండానే చేసుకుంటూ పోతుంటుంది, అంతే. ఇంట్లో కూడా అంతే అన్నారు అనుకో, అది సాక్ష్యం. చదవండి మళ్ళీ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ అంటాడు పౌలు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, సాధువైనట్టియు
మృదువైనట్యునైన గుణమును అనగా అక్షయాలంకారము గల మీ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను అంటాడు. సాత్వికము, సాధువు, మృదువైనటువంటి గుణం, ఇవి మనకు అలంకారంగా ఉండాలంట. దేవుని ప్రజలారా గమనించండి, జకర్యా గ్రంథంలో ఇదే వీటన్నిటిని అలంకరించుకున్న వారి గురించి ఏమని మాట్లాడతారో తెలుసా? 3వ అధ్యాయం 4వ వచనంలో, జకర్యా 3:4లో, ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అనే మాట ఇక్కడ మనం గమనిస్తాం. కాబట్టి ఈ సమయంలో మన వరుడు రాబోతున్నాడు, ఆయన వస్తాడు, మనమందరం అలంకరించుకొని సిద్ధపడాలి. ఎవరైతే ప్రభు రక్తంతో కడగబడి పరిశుద్ధమైన అలంకారాన్ని కలిగి ఉంటారో, పరిశుద్ధతను కలిగి ఉంటారో, వాళ్ళే ప్రభుతో కూడా కొనిపోబడతారు. ప్రభుకి ఇష్టకరమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళే ఎత్తబడతారు. అయస్కాంతం భూమి మీద పెట్టి ఇట్లా తిప్పితే బంగారం అత్తుకుంటుందా, వెండి అత్తుకుంటుందా? ఏమత్తుకుంటుందమ్మా అయస్కాంతానికి? కేవలం ఇనుపు మాత్రమే అంటుకుంటుంది. ప్రభు వచ్చినప్పుడు బంగారు వేసుకున్న వాళ్ళు పైకెత్తబడరు. ప్రభు లేకుండా జీవించే వాళ్ళు ఎవరు కూడా పైకెత్తబడరు. ప్రభువును కలిగిన వాళ్ళు ఆకర్షితులవుతారు. వాళ్ళను మాత్రమే ప్రభు తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో మనం చేయాల్సినటువంటి పనుల్లో మన అలంకరణ, ప్రభు రాకడకు మనము ఆయన వధువుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరత ఉంది. తర్వాత మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడు. హెచ్చించుకొనుటకు ప్రయత్నం చేయువాడు, రివర్స్ చెప్పండి, అది తగ్గించుకోవడం నీవు యథార్థంగా చేస్తే హెచ్చింపబడడం దేవుడు చేస్తాడు. నువ్వు ముందే హెచ్చింపబడడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడికి పోతావు? తగ్గింపులోకి వస్తావు. మన ఆలోచన ధోరణి ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా తగ్గించుకునే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. తగ్గింపు తగ్గింపు తగ్గింపు, రైట్? ఒకరు చూడాలని కాదు, ఒకరు మెచ్చుకోవాలని కాదు. నాలో నేను ఈ తగ్గింపు స్వభావాన్ని ఎక్కడి నుంచి కలిగి ఉంటున్నానంటే, నా ప్రియుడిలో తగ్గింపు స్వభావం ఉంది, నాలో కూడా తగ్గింపు స్వభావం ఉండాలి. ఆయన తన్ను తాను తగ్గించుకొనేను అని వాక్యంలో రాయబడి ఉంది కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. మరి నాలో తగ్గింపు ఉండాలి కదా. దేవుని ప్రజలరా, తగ్గించుకొనుట ద్వారా మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏమున్నాయమ్మా? తగ్గించుకుంటే ఆశీర్వాదాలా? ఇది రివర్సే. అవును, ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎవరైతే తగ్గించుకొని ప్రార్థన చేస్తారో గమనించండి. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన ఎడల, నన్ను వెదకి తమ మార్గములను విడిచిన ఎడల, వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అన్నాడు ప్రభు. హల్లెలూయా. తగ్గింపు మన జీవితంలో కలిగి ఉండాలి. ఎక్కడ తగ్గింపు ఉండాలి అంటే, ఇంట్లో తగ్గింపు కలిగి ఉండాలి, వంట్లో కూడా తగ్గింపు ఉండాలి. ఎక్కడ తగ్గింపు ఉండాలి? వంట్లో కూడా. నిజమే, ప్రభు సన్నిధిలో నన్ను నిన్ను తగ్గించుకోవాలి. పెద్దల ఎదుట తగ్గింపు కలిగి ఉండాలి, తల్లిదండ్రుల ఎదుట తగ్గింపు కలిగి ఉండాలి, నాకు మంచి మాటలు చెప్పేవారి పట్ల నేను తగ్గింపు కలిగి ఉండాలి. తగ్గింపు లేని చోట ఏమొస్తుంది? కొట్లాటలు వస్తాయి, తప్పకుండా కొట్లాటలు వస్తాయి. ఇంట్లో తగ్గింపు లేకపోతే కొట్లాటలే, భార్యాభర్త కొట్లాటలే. ఇంట్లో తగ్గింపు లేకపోతే కుటుంబస్తుల మధ్యలో కొట్లాటలే, ఫ్రెండ్స్ మధ్య కొట్లాటలే, బంధువుల మధ్య కొట్లాటలే. ఇవన్నీ తగ్గింపు లేనందువల్ల. సింపుల్గా తగ్గించుకున్నట్టు పోయినాం అనుకో, నీకు నెమ్మది ఉంటుంది, వాళ్ళకు నెమ్మది ఉంటుంది. దేవుని ప్రజలారా, క్రైస్తవ జీవితం అనేటువంటిది ఇది మాటలే కాదు, చేతలతో కూడిన జీవితం. కాబట్టి తన్ను తాను తగ్గించుకొనుట. ఈరోజు మన అవసరం ఏంటి?
యేసు ప్రభు తనను తాను తగ్గించుకొని అప్పగించుకొని రిక్తునిగా చేసుకొని ఆయన మన కొరకు రక్షణ ఏర్పాటు చేశాడు. ఈరోజు నువ్వు నేను నా జీవితంలో ప్రభు ఎదుట మనల్ని మనం తగ్గించుకొని పరీక్షించుకొని విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో పరీక్షించుకొని మనల్ని మనం ప్రభుకి ఇష్టమైన రీతిలో సరి చేసుకుంటూ ప్రభు రాకడ కొరకు ఆ వరుని రాకడ కొరకు ఎదురు చూస్తూ మనల్ని మనం సిద్ధపరచుకుంటూ మన జీవిత కాలంలో ముందుకు కొనసాగునట్లుగా దేవుడు మనకందరికీ జ్ఞాన హృదయము దయచేయును గాక. ఆమేన్.